అయితే కథ దొరికిందని మేము ఇద్దరం కూర్చోనండి 75 సీన్లు రాసి అదే మొండి మొగుడు పెంగపెళ్ళం. ఒక ఇన్నోసెంట్ వైఫ్, ఒక పోలీస్ ఆఫీసర్ అని కథ చేసి చాలా బాగుందని ఫుల్ స్లాంగే మాట్లాడాలని కథ జరిగింది. నెక్స్ట్ డే శ్రీనివాస ప్రసాద్కి వీళ్ళకి చెప్పాను. తర్వాత రాసేటప్పుడు వైజాగ్ శ్రీకాకుళం తనిఖీల భరణి గారు ఇన్వాల్వ్ అయ్యారు. నాకు వైజాగ్ శ్రీకాకుళం స్లాంగ్ రాదని తెలంగాణ స్లాంగ్ పెట్టారు. ఓకే, హీరోయిన్కి విజయశాంతి అందుకే దానివల్ల బోనాల పండుగ సాంగ్ అంతా వచ్చింది. అట్లాగే గణపతి రారు మిస్సెస్ ఇన్స్పిరేషన్లో కథ తయారైంది మొండిమొగుడు పెంగపెళ్ళం. ఓకే, నేను కర్తవ్యం అన్నది అసలు బేసిక్గా బిగినింగ్లో దానికి మీరు అన్నట్టుగా కిరణ్ బేడి గారు వచ్చిన తర్వాత ఒక ఫేస్ వాల్యూ వచ్చింది ప్రాజెక్ట్కి. ఎందుకంటే విజయశాంతి గారు ప్రతిఘటన అవన్నీ చేశారు, అప్పటికే ఆవిడ సూపర్ స్టార్డంలోకి వెళ్ళిపోయారు. తర్వాత అనుకున్నాను ఒకవేళ టి కృష్ణ గారు బతుకుంటే సంతోషపడేవాళ్ళు నేను ఈ సినిమా చేశాను అందుకు అని. ఎందుకంటే ఆయన లాస్ట్ నాకే సినిమా చేస్తా అనుకున్నారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత చనిపోయారు. అవునండి, అవును. కర్తవ్యం తర్వాత మీరు టక్మని డైరెక్టర్ కూడా అయిపోయారు. అవును, యాక్చువల్గా ఏమైందంటే ఒక పెద్దరికం వచ్చి ఒక మలయాళం సినిమా గాడ్ ఫాదర్ అని అది చూసి నాకు నచ్చి కొన్నాను. కొని నాకు నచ్చిన 2-3 డైరెక్టర్ని ట్రై చేశాను. ఎవరండి? ఒకటి మోహన్ గాంధీ గారు, కోటరామకృష్ణ గారు, 2-3 ట్రై చేస్తే అందరూ బిజీగా ఉన్నారు. సరే నన్ను డైరెక్టర్ ఒరిజినల్గా ఫాజిల్ గారు ప్రియదర్శనాలు నువ్వే చేసే అన్నారు. సరే అని నాకు అప్పుడు 3 సినిమాలు చేస్తాను. ఒకటి కర్త హిందీలో చేస్తున్నాను, ఆసియన్ చేస్తున్నాను. ఈ మధ్యలో వెళ్ళి 25 డేస్లో వెళ్ళి వైజాగ్లో వెళ్ళి ఫినిష్ చేసుకొచ్చాను. 2 సినిమాల మధ్యలో స్క్రిప్ట్ రాయలేదు, ఏం రాయలేదు, అప్పటికప్పుడు రాసి. ఇప్పుడు వెంకటేశ్వర గారికి ఒక చిన్న వేషం ఇచ్చి మీరు రండి ఆయన కూడా ఉంటారు అనుకుంటే ఆయనకి అర్జెంట్ పని ఉంది వెళ్ళిపోయారు. సార్ అసిస్టెంట్ అన్న పంపండి సార్, ఎవరైనా మురళిని ఎవరినైనా పంపండి సార్, ఎవరిని పంపలేదు. అప్పుడు ఏమవుతుందంటే మనకు భయం ఎక్కువ అవుద్ది, కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుద్ది, జాగ్రత్త ఎక్కువ అవుతుంది. అందరికంటే లేటుగా పడుకోవడం, అందరికంటే ముందు లెగడం. ఇప్పుడు ఒకసారి జగపతి బాబుకి ఫస్ట్ 100 days ఫిల్మ్ అది, అంతవరకు ఫస్ట్ సక్సెస్ లేదు. ఒకరోజు కారులో ట్రావెల్ చేస్తున్న ఇద్దరు అనుకుంటున్నారు ఇప్పుడు మనకంటే ముందు లేస్తాడు, మనకంటే వెనకబడుకుంటాడు, ప్రొడక్షను ప్రొడ్యూసరు అసలు ఎక్కడ ఎవరు ఏం జరుగుతుందో ఇంత డిసిప్లైన్ ఇటు జరుగుతుందో ఇద్దరు మాడుకుంటా నేను కారులో నిద్రపోతాను జర్నీలో షిఫ్టింగ్లో. అలా చేసి అది పని చేసినట్టే తెలియలేదు. అందరు క్యారెక్టర్లు భానుమతి గారు అవి లెజెండరీ. ఆవిడతో ఫస్ట్ టైం డైరెక్షన్ మీకైనా పిచ్చి ఎక్కిందా మతిపోయింది ఆయన ఆవిడతో ఎలా చేస్తా అన్నారు. సరే నాకు తెలుసు ఆర్టిస్టులతో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా చేయాలని అలా చేశాను.